హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సమానత్వపు హక్కులలో మనకు 17వ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. 17వ ఆర్టికల్ అనేది అస్పృశ్యత నిషేధం గురించి పేర్కొంటుంది. అస్పృశ్యత అంటే అంటరానితనము. అస్పృశ్యత అంటే అంటరానితనము. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అన్టచబిలిటీ అని అంటాం. అన్టచబిలిటీ అంటాం. భారతదేశంలో కొన్ని కులాల పట్ల ఈ అంటరానితనము అన్టచబిలిటీ ఉంది అని మొదటిసారిగా ఈ దేశంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే నెస్ఫీల్డ్. పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి నెస్ఫీల్డ్. ఇతను ఒక ఆంథ్రోపాలజిస్టు మరియు సోషియాలజిస్టు. సో భారతదేశంలో భారతీయ సమాజాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి నెస్ఫీల్డ్ భారతదేశంలో కొన్ని కులాల వారు చేసే వృత్తిని బట్టి, వారి యొక్క నివాస ప్రాంతాన్ని బట్టి, వారి యొక్క కులాన్ని బట్టి వారు అంటరాని వారిగా గుర్తించబడుతున్నారు అని చెప్పేసి ఈ అన్టచబిలిటీ అనేటువంటిది సమాజం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి అన్టచబిలిటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తులలో మనకు జ్యోతిబా పులే మొదటి వ్యక్తి. జ్యోతిబా పులే కానీ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీజీ, అదేవిధంగా సాహు మహారాజ్. సో వీళ్ళంతా కూడా కొల్హాపూర్ సంస్థానాధీశుడు. అణగారిన వర్గాల కోసం ప్రత్యేక విద్యా సంస్థలు, అణగారిన వర్గాల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు కొల్హాపూర్ సంస్థానం అధిపతి. బాంబే రాష్ట్రంలోని కొల్హాపూర్ సంస్థానాధిపతి సాహు మహారాజ్. సో వీళ్ళంతా కూడా అణగారిన వర్గాలకు సంబంధించిన వివక్షత గురించి మాట్లాడిన వాళ్ళే. మనకు ప్రాచీన కాలంలో తీసుకుంటే గౌతమ బుద్ధుడు కూడా అంటరాని వారి పట్ల వివక్షత అనేటువంటిది అమానుష్యము అని చెప్పేసి, అందరూ మానవులు సమానమే, గౌరవంగా సంతోషంగా జీవించాలి అని కూడా గౌతమ బుద్ధుడి యొక్క బోధనలో కూడా ఈ అంటరానితనమును వ్యతిరేకించినట్టుగా ఉంటుంది. సో మరి ఈ అంటరానితనం అనేటువంటిది మనకు స్వాతంత్ర్యం వచ్చేంతవరకు ఇది కొనసాగుతూ వచ్చింది. ఒకవైపు భారతదేశంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ, స్వాతంత్రోద్యమం కోసం ఫైట్ చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఈ అంటరానితనము మొదలైన సామాజిక వివక్షతలు కూడా నిర్మూలించబడాలి, అలాంటి సామాజిక సమానత్వం కలిగినటువంటి వ్యవస్థ మనకు కావాలి అని కూడా స్వాతంత్రోద్యమంలో పోరాటం జరిగింది. స్వాతంత్ర్య అనంతరం మన రాజ్యాంగ సభ మనం కలలు కన్న రాజ్యాంగమును రూపొందించడం కోసం, మన సామాజిక న్యాయమును తీసుకురావడం కోసం రాజ్యాంగమును ఏర్పాటు చేసుకునే క్రమంలో అంటరానితనము అస్పృశ్యత నిషేధం అనేటువంటి దాన్ని రాజ్యాంగ ముసాయిదాలో తీసుకొచ్చినప్పుడే ఇక్కడ ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఏంటి ఆ డిస్కషన్ అంటే, అంటరానితనము నిషేధము అంటున్నారు, కానీ దేన్ని అంటరానితనం అంటున్నారో మాత్రం స్పష్టమైన వివరణ మన రాజ్యాంగ ముసాయిదాలో పేర్కొనకపోవడానికి చాలా కారణాలు కావచ్చు. ఆనాడు రాజ్యాంగ సభలో అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం ఉండొచ్చు. ఈ అంటరానితనం పలానా వర్గాలపైన, పలానా కులాల పట్ల చూపడమే అంటరానితనం, ఇది చట్టరీత్యా నేరం అవుతుంది అని చెప్తే ఆ అగ్రవర్గాల వారు దీన్ని వ్యతిరేకించవచ్చు. సో కాబట్టి ఇక్కడ అంటరానితనము అనేటువంటిది స్పష్టమైన నిర్వచనం ఇవ్వకుండానే అంటరానితనము అస్పృశ్యత నిషేధం అని 17వ ఆర్టికల్లో రాశారు. అయితే రాజ్యాంగ సభలో అంటరానితనం అనే దానికి నిర్వచనం లేకపోవడం ఇది ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏది అంటరానితనం అనేది రాజ్యాంగంలో చెప్పకపోతే రేపు కోర్టులు అనేటువంటివి తీర్పు ఇవ్వడానికి ఆధారం ఉండదు. తర్వాత ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకంగా తీర్పు ఇవ్వచ్చు. మహాత్మా గాంధీజీ గారు చెప్పినట్టు కొన్నిసార్లు ఒక ఇంటిలోకి ఒక వ్యక్తిని రానివ్వకపోవడానికి, దేవాలయాల్లోకి రానివ్వకపోవడానికి, చెంబడు మంచినీళ్ళు ఇవ్వకపోవడాన్ని మనం అంటరానితనంగా భావించాం. ఈ అంటరానితనం అనేది అనేక రూపాల్లో ఉంటుంది అని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారు. కాబట్టి అంటరానితనం అంటే ఏంటి, ఎవరి పట్ల చూపేది అంటరానితనం అవుతుంది, ఏ విధంగా వ్యవహరిస్తే అంటరానితనం అవుతుందో స్పష్టంగా రాయాలి. లేకపోతే కోర్టులు వేరువేరు తీర్పులు ఇవ్వడం వల్ల కోర్టుల యొక్క తీర్పులలో సమన్వయం, సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఇది న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టతకు భంగం కలిగిస్తుంది, న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టతను, గౌరవాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి రాజ్యాంగ సభలో చర్చించారు. కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అంటరానితనాన్ని నిర్వచించలేకపోయినా రాజ్యాంగ సభలో ఒక అంశాన్ని మాత్రం
పరిష్కారంగా తీసుకొచ్చారు. ఏమిటి ఆ పరిష్కారం అంటే అంటరానితనం, అస్పృశ్యత నిషేధ చట్టాలు అనేవి పార్లమెంట్ చేస్తుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసం చట్టాలు చేసేది పార్లమెంటు. కాబట్టి రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న అంటరానితనం, అస్పృశ్యతను నిషేధిస్తూ పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు ఏది అంటరానితనము, ఎవరి పట్ల చూపే అంటరానితనం అనేది పార్లమెంట్ చట్టంలో పేర్కొంటే సరిపోతుంది. మౌలిక రాజ్యాంగంలో పేర్కొన అవసరం లేదు అని రాజ్యాంగ సభలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఆ డిస్కషన్ జరగకున్న అవసరం లేదు, దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు, మౌలిక రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్లమెంటే చట్టం చేస్తుంది కాబట్టి పార్లమెంటుకు అధికారం ఉంటుంది అన్నారు. సో పార్లమెంటు దాన్ని బేస్ చేసుకొని ఒక చట్టం తీసుకొచ్చింది, ఈ ఆర్టికల్ను బేస్ చేసుకొని. ఆ చట్టమే 1955 అస్పృశ్యతా నిషేధ చట్టం. ఇక్కడ చూడండి, 1955 అస్పృశ్యతా నిషేధ చట్టమును తీసుకొచ్చింది పార్లమెంటు. మరి ఈ 1955 అస్పృశ్యతా నిషేధ చట్టం పార్లమెంట్ చేసిన ఈ చట్టము ఏం పేర్కొంటుంది అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పైన, షెడ్యూల్డ్ వర్గాల వ్యక్తులపైన కులం ఆధారంగా కానీ, వారు చేసే వృత్తి ఆధారంగా కానీ, వారి యొక్క నివాసం ఆధారంగా కానీ వారి పట్ల వివక్షతను చూపినట్లయితే అది అంటరానితనం అవుతుంది. సో అంటరానితనం అనేది శిక్షార్హమైన నేరము. ఈ నేరముకు ఒక 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ నేరముకు ఒక 6 నెలలు జైలు శిక్ష విధించబడవచ్చు అని చట్టంలో రాశారు. సో ఇలా రాయడాన్ని మనకు తర్వాత దీన్ని సవాల్ చేయడం జరిగింది. అయితే ఈ చట్టం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే 1955 నవంబర్ 19వ తేదీన అమల్లోనికి రావడం జరిగింది. 1955 నవంబర్ 19వ తేదీన దీన్ని అమల్లోనికి తీసుకొచ్చారు, అస్పృశ్యత నిషేధ చట్టమును. అర్థమవుతుందా? అయితే ఈ చట్టమును మైసూర్ హైకోర్టు అనేది ఈ చట్టమును కొట్టివేయడం జరిగింది. ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని, చట్టాన్ని మార్చాలి అని చెప్పేసి మైసూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏమిటాడ చట్టంలో మార్పు? చూడండి, ఇక్కడ మన మౌలిక రాజ్యాంగం అంటరానితనం అంటే ఏంటో స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు కాబట్టి ఎవరి పట్ల చూపేది అంటరానితనం అని చెప్పడం, డిసైడ్ చేయడం పార్లమెంటు కరెక్ట్ కాదు అని చెప్తూ ఇక్కడ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి పట్ల చూపేటువంటి వివక్షతను అంటరానితనము అని అంటే ఇండైరెక్ట్గా వారిని అంటరాని వారు అని చెప్పేసి చట్టము ద్వారానే సమాజానికి తెలిసినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క పౌర హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఈ చట్టం పేరును, చట్టంలో ఉన్నటువంటి అంశాలను మార్చండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది మైసూరు హైకోర్టు. ఈ జడ్జిమెంట్ను బేస్ చేసుకొని మనకు చేయబడినటువంటి చట్టమే పౌర హక్కుల పరిరక్షణ చట్టం. అంటే అస్పృశ్యత నిషేధ చట్టం 1955 చట్టాన్ని పౌర హక్కుల పరిరక్షణ సవరణా చట్టం 1955గా 1976లో చట్టాన్ని మార్చారు. ఓకేనా? అస్పృశ్యత నిషేధ చట్టం 1955ను, ఆ చట్టం యొక్క పేరును 1976లో పార్లమెంటు మైసూరు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను బేస్ చేసుకొని పౌర హక్కుల పరిరక్షణ సవరణా చట్టం 1955 అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తి యొక్క అంటే సర్టెన్ కులాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక ఏ వ్యక్తి యొక్క కులమును కానీ, తను చేసే వృత్తిని కానీ, తను నివసించే ప్రాంతమును బట్టి కానీ వివక్షత చూపడము పౌర హక్కులకు విరుద్ధము కావున అది చట్టరీత్యా నేరము. ఈ నేరముకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అని పేర్కొన్నారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అని చెప్పారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అని పేర్కొన్నారు. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ చట్టం కింద ఎవరిపైన కేసు నమోదై శిక్ష
అనుభవించినట్లయితే, శిక్షకు గురైనట్లయితే అతను రాజకీయాలలో పోటీ చేయడానికి అనర్హుడు. రాజకీయాలలో పోటీ చేయడానికి అనర్హుడు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం క్రింద ఎవరిపైనైనా 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడితే అతను రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి ఈ చట్టం తెచ్చారు. అయితే ఈ పౌర హక్కుల పరిరక్షణ సవరణ చట్టం 1955 అనేది ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపైన జరిగే దాడులను, అకృత్యాలను అరికట్టడం మాత్రం ఈ చట్టం చేయలేదు. దానివల్ల 1980వ దశాబ్దంలో మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్ రాష్ట్రంలో కానీ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చాలా ప్రాంతాలలో షెడ్యూల్డ్ కులాలపైన కానీ, షెడ్యూల్డ్ తెగలపైన కానీ దాడులు జరిగాయి. ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చుండూరు సంఘటన, కారంచెడు సంఘటన, మహారాష్ట్రలో మన కోరేగాం సంఘటన. సో ఇవన్నీ కూడా మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూలందేవి సంఘటన. సో బీహారు రాష్ట్రంలో రణవీర్ సేన యొక్క అకృత్యాలు, ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ కులాలపైన, షెడ్యూల్డ్ తెగలపైన జరుగుతున్నటువంటి దాడులు. ఇలాంటి దాడులు అనేటువంటివి అమానుషం. వీటిని వెంటనే అరికట్టాలి. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల హక్కులను పరిరక్షించడం కోసము, వారిపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం కోసం బలమైన చట్టాన్ని తీసుకురావాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను బేస్ చేసుకొని 1989లో అకృత్యాల నిరోధక చట్టం ఎస్సీ ఎస్టీలపై జరిగే అకృత్యాల నిరోధక చట్టము అని చెప్పి 1989 సెప్టెంబర్ 11వ తేదీన దీనిని పార్లమెంటు చేసింది. దీన్ని పార్లమెంటు చేసింది. ఈ చట్టము 1990 జనవరి 30వ తేదీ నుంచి అమలులోనికి వచ్చింది. ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారము ఈ చట్టంలో ఉన్న సెక్షన్లో పేర్కొన్న విధంగా ఆ అకృత్యాలు అనేవి చట్టరీత్యా నేరంగా 1995 మార్చి 31వ తేదీ నుంచి ఆ నిబంధనలు అమల్లోనికి వచ్చాయి. చట్టంలోని నిబంధనలన్నీ కూడా నోటిఫై చేయబడ్డాయి. ఇక అప్పటి నుంచి అలాంటి అకృత్యాలకు ఎవరు పాల్పడ్డా, అలాంటి ఎస్సీ ఎస్టీలపైన అలాంటి అకృత్యాలకు ఎవరైనా పాల్పడినా సో వారు శిక్ష అర్హులవుతారు. సో వారు నేరస్తులుగా గుర్తించబడతారు. 1995 మార్చి 31వ తేదీన ఇది నోటిఫై చేయబడింది. అందులో ఉన్నటువంటి అకృత్యాలు చట్టరీత్యా నేరమని నోటిఫై చేశారు. చట్టం మాత్రం ఎప్పుడు అమల్లోనికి వచ్చిందంటే 1990 జనవరి 30 అనుకోవాలి. చట్టం ఎప్పుడు ఆమోదించబడిందంటే 1989 సెప్టెంబర్ 11న పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టమును మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1989 అంటున్నాం. మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ మరియు చాలా గొప్ప చట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి చట్టాల వల్ల మన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కొంత గౌరవంగా బ్రతుకుతున్నారు, కొన్ని హక్కులను కాపాడుకోగలుగుతున్నారు. సో కాబట్టి ఈ చట్టం అనేటువంటిది వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలపై, షెడ్యూల్డ్ తెగలపై దాడులు అనేటువంటివి తగ్గినాయి. అర్థమవుతుందా? కొంతవరకు తగ్గినాయి. కానీ ఇంత గొప్ప చట్టాన్ని కొంతమంది సవాలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఏమని అంటే ఈ చట్టం మిస్యూజ్ చేయబడుతుందని, ఈ చట్టం వల్ల ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వర్తించడానికి అవరోధంగా మారిందని, ఈ చట్టమును కొంతమంది మిస్యూజ్ చేసి అమాయకులైన వ్యక్తులపైన ఈ కేసులు పెట్టడం వల్ల వారు జైలు పాలవుతున్నారని, లేదంటే వారు తమ ఉద్యోగాలకు సంబంధించిన విధులు నిర్వర్తించలేకపోతున్నారని కేసు నమోదు చేయబడింది. ఆ కేసే కాశీనాథ్ మహాజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018. ఈ 2018 ఈ కేసులో మరి సుప్రీంకోర్టు 2018 మార్చి 20వ తేదీన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి అంటే పౌర హక్కులు అనేవి అందరికీ సంబంధించినవి కాబట్టి ఏ చట్టం వల్ల, ఏ నిబంధన వల్ల ఇతర పౌర హక్కులు కూడా భంగం కలగకూడదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మిస్యూజ్ కావడానికి ఏ నిబంధనలు అయితే కారణమో ఇక ఆ నిబంధనలు అనేవి ఇక నుంచి ఈ విధంగా ఉంటాయని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ద్వారా చట్టంలోని కొన్ని నిబంధనలను వీక్ చేయడం జరిగింది, బలహీనం చేయడం జరిగింది. ఏమిటి ఆ నిబంధనలు అంటే చూడండి, అట్రాసిటీ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపైన ఎవరైనా అట్రాసిటీకి పాల్పడితే వెంటనే వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయబడుతుంది. కేసు నమోదు చేసేటప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ ఉండదు.
సాధారణంగా ఇతర నేరాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకుండా ప్రాథమిక దర్యాప్తు జరుపుతారు. ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ నేరం జరిగినటువంటి సంఘటన, అక్కడ జరిగినటువంటి దాడులను గురించి ప్రాథమిక దర్యాప్తు చేసి, ఆ ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత కేసు నమోదు చేసి వారి ప్రాథమిక దర్యాప్తు పత్రాన్ని కూడా, అదే ఎఫ్ఐఆర్ అనేటువంటి దాన్ని కూడా తీసుకొని పోయి మన కోర్టుకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక ఒక ప్రభుత్వ అధికారిపై, ప్రభుత్వ ఉద్యోగిపై ఏవైనా నేరారోపణలు వచ్చినా కూడా వారి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని వారిని కస్టడీలోకి తీసుకోవడం, కేసు నమోదు చేయడం, అప్పుడు కూడా ప్రాథమిక దర్యాప్తు జరపడం ఇవన్నీ ఉన్నాయి. కానీ అట్రాసిటీ చట్టంలో ఏమని ఉంది అంటే, ఎవరైనా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారు అట్రాసిటీకి గురైనట్లయితే వెంటనే వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ప్రాథమిక విచారణ లేకుండానే పోలీస్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నమోదు చేసి ఆ కాపీని కోర్టుకు సబ్మిట్ చేయాలి. అయితే అట్రాసిటీ కేసు ఎవరిపై అయితే నమోదవుతుందో వెంటనే ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలి, కోర్టుకు సరెండర్ చేయాలి. కోర్టు 3 months నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కోర్టు 3 నెలల వరకు అరెస్ట్ వారెంట్, 3 నెలల వరకు బెయిల్ అనేటువంటిది ఇవ్వదు. కాబట్టి ఇలా ఎవరిపైతే అట్రాసిటీ కేసు నమోదవుతుందో వారు వెంటనే కస్టడీలోకి తీసుకోబడతారు. మరియు పోలీసు వాళ్ళు కూడా వెంటనే దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు వితౌట్ ప్రైమరీ ఎంక్వైరీ. దానితోపాటు 3 నెలల వరకు వారు కస్టడీలోనే ఉంటారు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది ఉంటుంది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 నెలల వరకు బెయిల్ అనేటువంటిది రాదు. ఇక ఒక ప్రభుత్వ అధికారిపై, ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి అట్రాసిటీ కేసు నమోదైతే వారు వెంటనే సస్పెండ్ అవుతారు. వారి విధుల నుంచి వారిని వెంటనే బహిష్కరిస్తారు, సస్పెన్షన్ చేస్తారు. మరియు వారు కూడా 3 నెలల వరకు అరెస్ట్ అవుతారు. ఈ సందర్భంలో ఆ పై అధికారి యొక్క అనుమతి కూడా అవసరం లేదు. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా, అధికారిగా పనిచేస్తున్నాడో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా అట్రాసిటీ చట్టం కింద తీసుకోవడానికి వీల్లేదు, అట్రాసిటీ కేసు నమోదవుతే. ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారి కూడా కొంత ఇబ్బందుల పాలవుతున్నాడు. ఏదైనా విధి నిర్వర్తించడంలో తమకు వ్యతిరేకంగా ఉంటే మేము అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించడం, అట్రాసిటీ కేసు పెట్టి ఎంతోమంది ఉద్యోగులను ఈ విధంగా సస్పెన్షన్ చేయించడం. అంటే ఒక ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి కానీ, ఒక ఉద్యోగి కానీ తమకు చెప్పిన విధంగా చేయట్లేదని అతను అట్రాసిటీ కేసు నమోదు చేస్తే అతను వెంటనే సస్పెండ్ అవుతాడు. కాబట్టి తర్వాత వేరే ఆఫీసర్ వస్తాడు కాబట్టి ఆ స్థానంలోకి ఆ ఆఫీసర్ ద్వారా తమ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో పొందొచ్చు అని చెప్పేసి ఇలా కొంతమంది అట్రాసిటీ కేసును ప్రభుత్వ ఉద్యోగులపైన ఉపయోగిస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు వారి హక్కులను కోల్పోతున్నారు. అంతేకాకుండా వారు విధులను కోల్పోవడం అనేటువంటిది కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మరియు కామన్ మ్యాన్ పైన కూడా ఈ కేసు వేస్తే వెంటనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రావడం, బెయిల్ పొందే అవకాశం లేకపోవడం, ఇది కొంతవరకు ఇదిగా ఉంది. తర్వాత ఇది అంతా కోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఫైనల్గా కేసు కోర్టుకి వెళ్ళింది. కోర్టు విచారణలో అట్రాసిటీకి పాల్పడలేదు అని అనుకుంటే మరి అట్రాసిటీ కేసు పెట్టిన వారిని ఏమనరు. ఇది తప్పుగా కేసు నమోదైంది, మీరు ఇలా తప్పుగా కేసు పెట్టారని చెప్పేసి ఆయా వర్గాల వారిని ఏమనట్లేదు. ఇది ఇతరుల పౌర హక్కులకు భంగం కలిగించడమే అని సుప్రీంకోర్టులో కాశీనాథ్ మహాజన్ అనే వ్యక్తి సవాల్ చేస్తాడు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇక అప్పటి నుంచి ఎవరిపైనా అట్రాసిటీ కేసు వేస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు జరిపి ఆ ప్రాథమిక దర్యాప్తులో అట్రాసిటీకి జరిగింది అనుకున్న మాత్రమే అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో అట్రాసిటీ జరిగింది అనడానికి అంత ఆధారాలు బలంగా లేవు అని చెప్పేసి ఒకవేళ ఉన్నట్లయితే ప్రాథమిక దర్యాప్తులో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కోర్టు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ చట్టంను బలహీనం చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులపైన, అధికారులపైన అట్రాసిటీ కేసులు నమోదు చేయబడితే పై అధికారి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకొని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క ప్రాథమిక దర్యాప్తు మేరకే వారిపై కేసు నమోదు చేయడం కానీ, వారిని కస్టడీలోకి తీసుకోవడం కానీ జరగాలి అని చెప్పేసి అన్నారు. ఏ చట్టం అయితే, ఏ నిబంధనల వల్ల అయితే ఈ చట్టం గొప్పగా ఇంతకాలం అమలు చేయబడి మన ఎస్సీ ఎస్టీల పౌర హక్కులు కాపాడబడ్డాయో ఆ నిబంధనలు బలహీనం చేయడం వల్ల మళ్ళీ ఈ చట్టం యొక్క ప్రాధాన్యత అనేది తగ్గుతుంది. ఈ చట్టం వల్ల ఇప్పటి వరకు పొందిన బెనిఫిట్స్ అనేటువంటివి మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. అందుకని దీన్ని తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను సవాలు చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి పునఃసమీక్ష చేసుకోండి. ఈ చట్టం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చట్టం వల్ల ఎస్సీ ఎస్టీల పౌర హక్కులు కాపాడబడుతున్నాయి. కాబట్టి మళ్ళీ దీన్ని మీరు ఈ విధంగా తీర్పు ఇవ్వడం వల్ల ఈ చట్టం బలహీనమైనట్లయితే మళ్ళీ హక్కులు కోల్పోతారు ఎస్సీ ఎస్టీల వాళ్ళు అని చెప్పేసి
కౌంటర్ వేస్తూ పార్లమెంట్లో సవరణ చేశారు. ఏమని సవరణ చేశారు? సుప్రీంకోర్టు ఇచ్చి ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పును ప్రభావితం చేస్తూ ఆ నిబంధనలు చెల్లవు అన్నట్టుగా ఈ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని సవరణ చేశారు 2018 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో కోర్టు ఇచ్చిన తీర్పు నిబంధనలు వర్తించవన్నట్టుగా సవరణ చేశారు. ఫైనల్గా 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదు అని, 2018లో ఇచ్చిన తీర్పు చెల్లదు అని, మరియు గతంలో చట్టం ఏ విధంగా అయితే అదే విధంగా ఉంటుందని, మరియు ఇటీవల పార్లమెంట్ చేసిన సవరణ కూడా చెల్లుబాటు అవుతుంది అన్నారు. అంటే మనం ఇంతకుముందు ఏదైతే చట్టం ప్రారంభంలో ఏ నిబంధనలు అవుతున్నాయో ఇప్పుడు ఆ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అంటే అట్రాసిటీ కేసు నమోదైతే 3 months నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ యథావిధిగా కొనసాగుతుంది. ఒక ప్రభుత్వ అధికారి ఉద్యోగిని కేసు నమోదు చేస్తే పై అధికారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాథమిక దర్యాప్తు అనేటువంటిది అవసరం లేదు. ఇది చట్టంను యథావిధిగా అమలు చేయడం అనేది గొప్ప విషయంగా మనం భావించవచ్చు. సో ఇలాంటి చట్టాలు ఇంత మోస్ట్ పవర్ఫుల్, ఇంత గొప్పగా ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మన ఎస్సీ ఎస్టీలపైన అకృత్యాలు అనేవి ఆయా సమాజంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ చట్టం పట్ల అవగాహన కల్పించకపోవడం, ఈ చట్టం పట్ల చాలామందికి అవగాహన లేకపోవడమే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వర్గాలకు ఈ చట్టం పట్ల ఇంకా అవగాహన రాకపోవడమే ఈ చట్టాన్ని ఇంకా వాళ్ళు వినియోగించుకోవట్లేదు. ఇంకా కూడా వారు హక్కులను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది. అట్రాసిటీ చట్టం పట్ల అందరికీ అవగాహన కల్పించాలి. పోటీ పరీక్షల ఎగ్జామ్స్లో తప్పనిసరిగా దీన్ని ఒక పాఠ్యాంశం, దీన్ని ఒక సిలబస్లో ఒక టాపిక్గా మెన్షన్ చేయాలి. మరియు దీని గురించి ప్రభుత్వ అధికారులు కానీ మరియు లాయర్లు కానీ అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పారు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏవి కూడా ప్రభుత్వం చేయలేదు పెద్దగా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకోటి సుప్రీంకోర్టుకి కూడా ఏమన్నదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అట్రాసిటీ కేసులు ఏవైతే కోర్టు పరిధిలోకి వస్తాయో ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేటువంటిది వాటిని తొందరగా విచారించి తీర్పులు ఇవ్వాలి అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో మనకు ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకు 17వ ఆర్టికల్కి సంబంధించినటువంటి సమాచారము.